హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన వాక్య భాగం, మన దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ వాక్యం మనము చూస్తున్నాం. ఈ వాక్యమును మనం ఇప్పుడు చదువుకున్నాం. ఏమని చదివామని చూస్తే కనుక, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. లోకములు చూసినట్టయితే దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించనని అనే మాటను నమ్ముతారా? ఎవరు నమ్మరు. ఏమంటారు వాళ్ళు? దేవుడు వారిని అట్ట చేసి పుట్టించాడు, వారి కర్మ అంటారు. ఏమంటారు వాళ్ళు? వారు అట్లాగే చనిపోవాలని ఉంది కనుక వారి కర్మ అట్లా రాశాడు దేవుడు అంటారు. అంటే దేవుడు అందరిని యథార్థవంతులుగా పుట్టించననే మాట నమ్ముతారా? నమ్మరు. ఏమంటారు వాళ్ళు? దేవుడు వీడికి ఒక రకంగా ఇచ్చాడు జీవితాన్ని, ఆ వ్యక్తికి ఒక రకంగా ఇచ్చాడు, ఇంకో వ్యక్తి ఇంకొక రకంగా ఇచ్చాడు, ఆ వ్యక్తి అలా బ్రతకాలని ఇచ్చాడు దేవుడు, రాశాడు, వాళ్ళు నొష్ట. వీళ్ళు ఇలా బ్రతకాలని రాశాడు వారి జీవితంలో అని అనుకుంటారు, అంటారు కూడా. కానీ దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నిజదేవుడైనటువంటి యేసు ప్రభువు ఆయన చెప్తున్న మాటలో యథార్థమైన సత్యం ఉంటుంది. అందులో ఏ మచ్చ, డాగు, కలంకం, అబద్ధం, మోసం అంటే ఏమీ ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, ఆయన మాట సత్యం, ఆయన మాట ఇప్పుడు మారదు. ఆ దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, నరులను నేను యథార్థవంతులుగా పుట్టించాను కానీ వారేమయ్యారు? వివిధమైన తంత్రములు, రకరకాల తంత్రములను కల్పించుకొని ఉన్నారు. అంటే తంత్రములు కల్పించుకోవడం మనిషి ఉద్దేశం అయితే, ఆ వ్యక్తిని తల్లి గర్భంలో యథార్థ పుట్టించడం అనేది దేవుడి యొక్క సంకల్పమైన ఆలోచన. హల్లెలూయా. ఎందుకంటే ఫస్ట్ దేవుడు యథార్థవంతుడు. తాను సృష్టించుకున్న తన స్వరూపంలో తన పోలికలు చేసుకున్న మానవుని కూడా దేవుడు యథార్థవంతుడిగానే సృష్టించాడు. అబద్ధాలు, మోసాలు, కల్పితాలు, తంత్రములు పుట్టించే సైతానిక మాట విని ఈ వ్యక్తి కూడా ఏం చేశాడు? అనేకమైన తంత్రాలకు బానిస అయిపోయాడు. అవునా కాదా? అనేక రకమైన అలవాట్లకు బానిస అయిపోయి తనలో యథార్థత పోగొట్టుకొని, అభితత తెచ్చుకొని, పాపానికి బానిసై నెమ్మది లేక, సమాధానం లేక జీవిస్తూ వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి వారు దేవుడికి దగ్గర ఉన్నారా, దూరం ఉన్నారా? దూరం ఉన్నారు. అంటే దేవుడు మన నుంచి కోరేది ఏం తెలుసా? మనం ఎలా ఉండాలని కోరుతున్నాడు తెలుసా? మనం యథార్థవంతులుగా జీవించాలని కోరుతున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం యథార్థవంతులు ఉండాలనేది దేవుడిక ఉద్దేశం. యథార్థ అంటే ఏంటో తెలుసా? ఏది ఉందో అది చెప్పడం, మాట్లాడడం. ఎలా బ్రతకాలో అలాగే బ్రతకడం. ఏం చేయాలో అదే చేయడం, ఇంకోటి చేసుడు కాదు. ఏం వింటున్నావో అలాగే నడుచుకోవడం, ఇంకొక రకంగా నడుచుకోవడం కాదు. నువ్వేం వింటున్నావో అలాగే ప్రవర్తించాలి, ఇంకొక రకంగా ప్రవర్తించడం కాదు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క వాక్యం ఏట నీ జీవితం ఎలా ఉండాలి? యథార్థవంతముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది కాపాడుకున్న వారు ధన్యులు, దీన్ని నిలబెట్టుకున్న వారు ధన్యులు,
దేని కొరకు తమ జీవితాన్ని అర్పణగా వారి జీవిత కాలం అంతా ఈ ఆజ్ఞకు కట్టుబడి ఉన్న వారు ధన్యులు. అలాంటి వారినంట దేవుడు ఎన్నడూ త్రోసివేయడంట. యోబు గ్రంథంలో 8వ అధ్యాయం చూద్దాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం. అందులో 10వ వాక్యం చదువుకుందాం. వారు నీకు బోధించరు కదా, వారు నీకు తెలుపుతురు కదా, వారు తమ అనుభవమును బట్టి మాట్లాడుతురు కదా. 8వ అధ్యాయం 20వ వచనం. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. ఆయన దుష్కార్యములు చేయి వారిని నిలవబెట్టడు. చాలు, అర్థమవుతుందా? దేవుడు మనిషిని ఎలా పుట్టించాడంట? యథార్థవంతులకు పుట్టించాడు. కానీ మనిషి ఏమయ్యాడు? వివిధమైన తంత్రాలు కల్పించుకొని తన జీవితాన్ని పాపానికి, అపవిత్రతకి, చెడు వ్యసనాలకి తను తాను అప్పగించుకున్నాడు. తను అమ్ముకోండి అని అర్థం. దేనికి అమ్ముకున్నాడు? మనుషులకు అమ్ముకుంటూ కొందరు ఉన్నారు. తన బ్రతుకుని వాళ్ళకి అమ్మేసుకుంటాడు. ఇక వాడు బానిస అయిపోతాడు. ఇక వాడు చెప్పింది వింటాడు. ఇక అహాబు రాజు గురించి రాయబడింది రాజుల గ్రంథంలో. యెజబెల్ అని తన భార్యకు అహాబు ఏం చేశాడంట? తన్ను తాను అమ్ముకున్నాడంట. భార్యకు అమ్ముకుంటూ కూడా ఉన్నారు. మళ్ళా ఎవరికి అమ్ముకున్నాడంట? అంటే పాపానికి అమ్ముకుంటారు, మనుషులకు అమ్ముకుంటారు, అపవిత్రతకు అమ్ముకుంటారు. వారి జీవితంలో దేవుడికి మాత్రం అమ్ముకోరు. ఎవరికి ఇచ్చుకోరు? వాళ్ళు దేవుడికి ఇచ్చుకుంటారా? దేవుడు తాము అర్పించుకుంటారా? ఎవరు యథార్థముగా ప్రవర్తించాలని బ్రతకాలని ఎవరు ఆశిస్తారో వారు మాత్రం దేవుడికి అప్పగించుకుంటారు. అలాంటి వారి విషయంలో దేవుడు చెప్తున్నాడు, యథార్థవంతులైన త్రోసివేయడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ యథార్థవంతులు, తన ఎడల యథార్థవంతులైన వారిని దేవుడు బలపరిచి దీవించి ఆశ్రయించడానికి కొరకు సిద్ధంగా ఉన్నాడంట. ఆయన కళ్ళు ఆకాశం నుండి చూస్తున్నాయి. ఆయన ఎడల యథార్థ హృదయం కలిగిన వారు ఉన్నారా? ఉంటే కనుక వాడిని బలపరచడానికి, వాడిని స్థిరపరచడానికి, వాడిని ఆశ్రయించడానికి, దీవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడంట. అంటే యథార్థ అనేది మామూలు విషయం కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు యథార్థవంతుడు, సాత్వికుడు, దీన మనసు గలవాడు. మనల్ని కూడా అలాగే చేశాడు. ఆయనకు ఏమాత్రం కొంచెం ఎడమ చేయలేదు. కొంచెం కూడా దేవుడు తేడా చేయలేదు. మనల్ని మన తల్లి గర్భం పుట్టిస్తున్నప్పుడు, ఆదామును ప్రారంభించిన దినముల్లో, పుట్టించిన దినముల్లో కూడా, మానవ సృష్టి ప్రారంభమైనప్పుడు కూడా దేవుడు ఎప్పుడు వేరుగా చేసుకోలేదు. తన హృదయంలో ఎలాగైతే ఉన్నాడు ఆయన, తన స్వభావం ఎలాగైతే ఉందో, తన స్వరూపం ఎలాగుందో, తన పోలిక ఎలా ఉందో, అలాగనే తన స్వభావంతో సహా మనను పాలిభావస్తులుగా చేసి పుట్టించాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ మనుషులు ఏమయ్యారు? అది పోగొట్టుకున్నారు. ఎందుకు పోగొట్టుకున్నారు వాళ్ళు? అంటే యథార్థతలో జీవించిన వారికి ఇష్టం లేదు, యథార్థంగా బ్రతకడం వారికి నచ్చదు. అది చాలా చేదుగా ఉంటుంది, అది తీయగా అనిపించదు. ఈ లోకంలో కొంతకాలం నీకు బాధ యథార్థంగా జీవించే వారికి, కానీ యుగాలు ప్రభుతో గొప్ప ఆనందం అనిపిస్తాడు వ్యక్తి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ రాయబడింది, ఆలోచించు, యథార్థవంతులు దేవుడు ఎన్నడూ త్రోసివేయడు. నువ్వు యథార్థవంతురాలివేనా? హల్లెలూయా. దేవుని సంఘములో, దేవుని వాక్యం ఎదుట, ఆయన దాసులు ఎదుట నమ్మకస్తురాలివేనా, నమ్మకస్తుడివేనా అని దేవుడు చూస్తున్నాడు. చాలామందికి గుడ్డితనం ఏంటి తెలుసా? సేవకులు ఏంటి అండి, ఏంటంట సేవకులు ఏంది, సేవకులు వాళ్ళు మన దేవుడికి లోపడాలి కదా. ఒక ఆయన అట్లాగే ప్రార్థన చేస్తుండే, మొన్న ఒక రోజు చూసినా నేను. అందరు ప్రార్థన గమనిస్తే నీ ప్రార్థన ఎట్టు చెప్తున్నావు, నీ మనస్తత్వం ఏందో
హల్లెలూయా. ఎన్నో రకాల వాళ్ళు చూసుకుంటూ వచ్చాను నేను నా అనుభవంలో. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రార్థన ఎటు పోతుందో, ఏ ఆలోచనతో చేస్తున్నావో, నీ హృదయంలో ఏముందో సంగతి కూడా గుర్తుపట్టే పరిస్థితి దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత అజ్ఞానంగా అవివేకంగా లేను దేవుని కృపను బట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాటలు అర్థమవుతుందో ప్రార్థనలో అర్థం. ప్రభువా నీకే లోబడే కృప నువ్వు, ఇక మనుషులకి ఎవరు కాదు. దేవుడు మిరియాము హారోన్లో మోస మీద సనుక్కున్నప్పుడు గునుక్కున్నప్పుడు దేవుడేమన్నాడు వినడంట. అది విని నా సన్నిధికి రండి మీరు, ఎంబడి వాళ్ళు వెళ్ళాడు. మోస గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఏంటి ప్రభువా నువ్వు మాకు దేవుడు కానీ మోస నా దేవుడు మాకు, మోసతో మాకేం పని, మోస మాకేం అవసరం అనుకుంటొచ్చేమో మిరియాము హారోను. బయట వాళ్ళు కూడా అనుకున్నారు, వాళ్ళ రక్తములు కాని వారు కూడా అనుకున్నారు. ఎంబడి దేవుడు వేశాడు. వాళ్ళ ఆలోచన దేవుడు విన్నాడంట. మోసే తనంతట తన సేవకు వచ్చినాడు కాదు, నేను పిలుచుకున్న మోసను. హల్లెలూయా. రానంటే రానని రద్దార్థం పెట్టాడు. అయినా నేను ఉంటాను నీతో, వెళ్ళని నేను బలవంతం చేసి తీసుకొచ్చాను మోసను. అది నాకు ఇష్టమైంది, నీవెవడరా మాట్లాడడానికి? హల్లెలూయా. వాడి హృదయం ఏందో, వాడి మనస్తత్వం నాకు తెలుసు. ఇంత ఖచ్చితంగా తన్ను పిలుచుకున్న సేవకుడి విషయంలో దేవుడికి అంత నమ్మకం ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన పిలుచుకోలేడానికి సేవకులను కొందరు పిలుచుకోకుండా వాళ్ళు వచ్చి సేవ చేస్తున్నారు. అలాంటి విషయంలో దేవుడు పట్టించుకోడు, నువ్వేమన్నా ఏం చేసినా. ఒకవేళ ఆయన పిలిచిన సేవకుడు ముందు కనుక నువ్వు ఈయన సేవకుడే కదా అని పట్టించుకోలేవనుకో, జాగ్రత్త, ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అందుకే శిష్యులతో చెప్పాడు యేసయ్య, మీ మాటిని వాడు నా మాట వింటాడు. హల్లెలూయా. నా మాట వినివాడు నన్ను పంపిన తండ్రి మాట వింటాడు. మిమ్మల్ని ఎవడైతే తృణీకరిస్తున్నాడో నన్ను కూడా తృణీకరిస్తున్నాడు, నన్ను ఎవడైతే తృణీకరిస్తున్నాడో నన్ను పంపిన తండ్రిని కూడా తృణీకరిస్తున్నాడు. ఎందుకంత చెప్పుకున్నాడు దేవుడు? శిష్యులను ఆయనతో సమానంగా ఎందుకు చేసి మాట్లాడుతున్నాడు? వాళ్ళు మనుషులు కదా, మట్టి మనుషులు కదా, వాళ్ళంతగా ఎందుకు మాట్లాడవలసిన అవసరం ఏముంది? అవును, దేవుడికి లోబడే వ్యక్తి విషయంలో దేవుడు అలాగే మాట్లాడతాడు. హల్లెలూయా. ప్రాణము తెగించి, సుఖాన్ని తెగించి, తన లగ్జరీ జీవితాన్ని పక్కన పెట్టి, డబ్బు కొరకు కాకుండా, సుఖం కొరకు కాకుండా, ఎవరో మనుషుల కొరకు కాకుండా తెగించి ప్రభు చిత్తం చేయడానికి ఎవరైతే బయలుదేరుతున్నాడో వారితో దేవుడు అలాగే మాట్లాడతాడు. వారి విషయంలో అలాగే మాట్లాడతాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మోసే గురించి మాట్లాడా? వాక్యాలు చూసాంగా మనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యోబు గురించి కూడా మాట్లాడుగా. ఏ సైతానా, నా యోబు గురించి నీకు తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నాడు యేసయ్య? సైతాన్తో మాట్లాడుతున్నాడు. మళ్ళా యోబు స్నేహితులతో కూడా మాట్లాడేసయ్యా. ఏయ్, ఏమనుకుంటున్నారు మీరు యోబును? యోబు గురించి మీకేం తెలుసు? హల్లెలూయా. వాళ్ళు తగ్గించుకొని పశ్చాత్తాపడి నేను చేసిన తప్పని ఒప్పుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఒక బ్రదర్ సంఘంలో మంచి ఉద్యోగం చేసుకున్న బ్రదర్ సేవకుల మీటింగ్లోకి వచ్చాడు. ఆయన కూడా సంఘ పెద్దలను పిలిస్తే ఆయన కూడా వచ్చాడు. లేచి సేవకుల గురించి ఏదో చులకన మాట్లాడాడు. అది చేసిన పొరపాటు కావచ్చు, మాట్లాడేశాడు. ఆయన ఇంటికి ఇంత నిద్ర పట్టలేదంట ఆయనకు. 2 రోజులు ఉండే మీటింగు. ఫస్ట్ రోజు మాట్లాడేశాడు, ఇంటికి వెళ్తే నిద్ర పట్టలేదు, రాత్రి అంతా కొట్టుకున్నాడంట, నిద్ర పట్టట్లేదంట. ఎంబడి నేను సేవకుని ఇలా మాట్లాడాను కదా, ప్రభువా నన్ను క్షమించని రాత్రి ఏడ్చి ప్రార్థన చేసుకొని 2వ రోజు మీటింగ్కి వచ్చేసి ఎంబడి ఫస్ట్ మీటింగ్లో లేచి చెప్పాడు, అందరు సేవకులు నన్ను క్షమించండి,
హల్లెలూయా. ఆయన పెద్ద ఉద్యోగస్తుడు. మళ్ళా అందరు సేవకులను క్షమించండి సేవకులారా, నేను అజ్ఞానంతో ఆలోచనలు ఇక్కడ మాట్లాడేశాను. మీరు మామూలు వారు కాదు, అలా బయట ఉన్న సేవకులు లాంటి వారు కాదు. అందరికీ వందనాలు చెప్పి క్షమించమని ఒప్పుకొని, ఈ మాట నిన్న అనిపోయాను, నాకు నిద్ర పట్టలేదు, నా తప్పని నాకు దేవుడు అర్థం చేయించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ స్థానం నాది కాదు, మిమ్మల్ని అనంత ఆ స్థానం నాకు లేదు, అది నేను అనకూడదు, అది నా స్థాయికి తగింది కాదు. ఒక దేవుని సేవకులకు నేను ఇది ఆలోచన లేకుండా అనేవాల్సి వచ్చింది అనేసిన, నన్ను క్షమించండి, నా గురించి ప్రార్థన చేయండి చెప్పాడు ఆ బ్రదరు. ఆ బ్రదర్ మాటలు విని నేను చాలా షాక్ అయ్యాను. హల్లెలూయా. ఇలాంటి యథార్థమైన హృదయం కలిగిన వారు కూడా ఉంటారా? భయపడేవారు కూడా ఉంటారా? దేవునికే కాకుండా దేవునికి యథార్థమైన దాసులకి భయపడేవారు కూడా ఉంటారా? ఉంటారండి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు లేవేమో, నీలో యథార్థత లేదేమో, ఉండేవారు ఉంటారు యథార్థవంతులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దారి తప్పించడానికి సైతాను వస్తాడు మన దగ్గరికి. లోకం వస్తుంది, పాపం వస్తుంది, మనుషులు వస్తారు, దగ్గర వారు వస్తారు, దూరం వారు కూడా వస్తారు. ఆయన చిత్తం నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోయి నువ్వు నశించిపోవాలని సైతానిక ప్రయత్నం. దేవుడు ఒకరోజు పరలోకంలో ఒక సభ జరుగుతుంది. దేవుడు సభ ఏర్పాటు చేశాడంటే ఆ సభలందరూ ఎవరుంటారు అనుకుంటాం? దేవదూతలు ఉంటారు. హల్లెలూయా. అందులో మనుషులు ఉండరు, మనుషులు భూమి మీద ఉన్నారు. దేవుడు ఎక్కడున్నాడు? 7 ఆకాశములు దాటి అత్యున్నత సింహాసనం మీద సభా పర్వతం పైన మహామహిమలో ఆయన దగ్గ మెరుస్తున్న సింహాసనం మీద ఆసనుడై ఉన్నాడు. అలాంటి దేవుని చూడడానికే భయపడే దూతలందరూ కూడా 2 రెక్కలతో ఊపుతూ, 2 రెక్కలతో స్వరూపమును కప్పుకుంటూ, ముఖమును కప్పుకొని, తమ స్వరూపం అంతా కప్పుకొని వాళ్ళు దేవుని ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భయంకరుడైనటువంటి దేవుడికి ఈ దేవునితో భయపడుతూ వణుకుతూ వాళ్ళు స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. ఆ సన్నివేశం ఒకసారి చూద్దాం వాక్యముల నుంచి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడగగా, చాలు చూడండి, అపవాది అంటే సైతాను ఎక్కడికి వచ్చాడంట? ఎక్కడికి వచ్చాడు? యెహోవా సన్నిధిని కోరుకోవడానికి దూతలందరూ వచ్చినప్పుడు అక్కడికి, ఆ దేవుని యొక్క సన్నిధికి వచ్చిన దూతల మధ్యలో ఇతడు ఏమయ్యాడంట? ఇతడు కూడా వచ్చాడట. ఎవరు? లూసిఫర్ అనే దూత. వచ్చినప్పుడు ఎవరు వచ్చారో ఎవరు రాలేరో దేవుడికి అంత తెలుసు. రేపేం జరగబోతుందో దేవుడికి తెలుసు. ఇప్పుడు కళ్ళ ముందు జరిగే దాని విషయం దేవుడు ఆలోచించాలా? హల్లెలూయా. ఆయన అనంత జ్ఞాని. ఎంబడే ఆ లూసిఫర్ దూతతో మాట్లాడుతున్నాడు ప్రభు. నువ్వు ఎక్కడ నుండి వచ్చావు అన్నప్పుడు ఏం సమాధానం చెప్తుంది? అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సైతాన్ ఎక్కడి నుంచి వచ్చాడంట? భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాడంట. అంటే ఇప్పుడు సైతాన్ ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు భూమి మీద ఉన్నాడు.
యోబు కంటే ముందే కొన్ని సంవత్సరాల క్రితమే సైతాను త్రోసివేయబడ్డాడు. కొన్ని ఏళ్ళ క్రితమే సైతాను భూమికి త్రోసివేయబడ్డాడు దేవుని సన్నిధిలో నుండి. మళ్ళీ దేవుని సన్నిధికి ఏమయ్యాడంటే ఇతడు వచ్చాడంట. దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అంటే దేవుడు తెలియదా? తెలుసు, కానీ వాడు చెప్పాలిగా. హల్లెలూయా. వాడు చెప్పాలా మరి? మన బతికేదో బయట పెట్టుకోవాలిగా. వాడు పడిపోయినోడా, భూమి మీద ఉన్నోడా, పరలోకం ఉన్నోడా చెప్పాలిగా. వాడు ఎక్కడి నుంచి వచ్చాడంట? భూమి మీద ఇటు అటు తిరుగులాడుచూ వచ్చానన్నాడు. పేతురు పత్రికలో పేతురు కూడా ఇదే మాట మాట్లాడాడు. ఆ వాక్యం కూడా చూద్దాం, చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఇక్కడ వాక్యం చూసినట్టయితే పేతురు గారు కూడా ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ పూర్ణుడై దుష్టుల గురించి ఏమన్నా మాట్లాడుతున్నాడు? మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతున్నాడంట. అర్థమవుతుందా? అంటే సైతాన్ ఏం చేయాలనుకుంటున్నాడు? ఒక్కొక్కడు మింగేయాలనుకుంటున్నాడు. నువ్వు ఆత్మలో లేకుండా, నువ్వు దేవునిలో లేకుండగా, వాక్యములో లేకుండగా, నువ్వు దేవుని సన్నిధిలో ఉండకుండా నేను నాశనం చేయాలని సైతాన్ తిరుగుతూ ఉన్నాడంట. ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు. ఎవరైనా మీ విరోధి. ఎవరు విరోధి? సంఘానికి విరోధి, దేవుని బిడ్డలైన వారికి విరోధి, దేవుని పిలుపుతో పిలుచుకున్న సేవకులకు విరోధి. ఈ విరోధైన అపవాది గర్జించు సింహం వల్ల తిరుగుతూ వస్తున్నప్పుడు వాని మాటలకి, వాని ఉద్దేశాలకి ఎవరైతే చోటిస్తారో వారు మింగివేయబడతారు. వీడు ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ఎవరు మింగుదునా అని వెతుకుచు తిరుగుచు. అంటే సైతాను పని ఏంటి? దేవుని బిడ్డలు ఎవరైనా ఉన్నారా? యథార్థమైన ఉపదేశం కలిగి జీవించడానికి సమర్పించుకున్న వారు ఉన్నారా? ఎవరైనా యథార్థమైనటువంటి సేవ చేయడానికి సమర్పించుకున్న సేవకుడు ఎక్కడైనా ఉన్నాడా? ఏదైనా ఊరిలో ఉన్నాడా? అది వెతకడం వాని పని. అట్ట వాక్యం ఏంటోళ్ళు ఉన్నారా? వాడిని వెతకడం వాని పని. అందుకే దుష్టుడికి అవకాశం ఇవ్వకూడదు. సేవకుడు చెప్తున్న ప్రతి మాటకు సిద్ధపడి, భయపడి, లోబడి ఎవరైతే నడుచుకుంటారో వారి జీవితంలో సైతాను చొరబడడు, మోసం చెయ్యడు. కొందరు చెప్తుంటే ఇటు వదిలి పెట్టేస్తారు. హల్లెలూయా. అటు పోదు జాగ్రత్త, ఇలా తిరగొద్దు జాగ్రత్త, అక్కడ ఆ వ్యక్తితో కూర్చోవద్దు జాగ్రత్త, ఆ వ్యక్తికి మాటలు వినొద్దు జాగ్రత్త అని చెప్తుంటే ఏమవుతుంది? ఏంటి ఏమవుతుంది? పోతే ఏమవుతుంది? హల్లెలూయా. ఈ మనసు వచ్చిందా నీ లోపల? ఏమవుతున్నట్టు నీ లోపల? దేవుని చిత్తాన్ని గుర్తించకపోతే ఇలాగే మోసపోతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సైతాన్ ఎవరిని మింగుదునా అని మోసం చేయడానికి తిరుగుతూ ఉన్నాడు. ప్రభు ముందే చెప్తున్నాడు, సరే వచ్చావా భూమి నుంచి, మంచిది, కానీ నా సేవకుడని యోబు సంగతి నువ్వు ఆలోచించితివా? ఎవరి సంగతి ఆలోచించాలంట? అంటే దేవుడి దృష్టిలో పడ్డాడు యోబు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మళ్ళీ ఎవరి దృష్టిలో ఉన్నాడు? సైతాన్ దృష్టిలో కూడా ఉన్నాడు. నేను చిన్నప్పుడు మా ప్రాంతంలో లేరు కానీ మా డిస్టిక్లో, మా సైడ్ లేరు కానీ మా డిస్టిక్ లాస్ట్ అటు సైడ్ వరంగల్ సైడ్లో సిద్దిపేట ఏరియాలో ఉండేవాళ్ళు రాడికల్స్, నక్సలైట్స్.
వాళ్ళు వరంగల్ అంతా పనిచేసేవాళ్ళు. మా మెదక్ జిల్లాలో సిద్దిపేట చెరియాల ఏరియాలో ఉండేవాళ్ళు, దుబ్బాక వరకు. అట్ను చిట్టు మట్టు మా సైడ్ లేరు. వాళ్ళని టార్గెట్ చేసేవాళ్ళు, దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు ఎవరు? గవర్నమెంట్. ఏ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఉందో వారు ఏం చేసేవాళ్ళు? టార్గెట్ చేసేవాళ్ళు. ఎవరిని? ఈ వ్యక్తిని పట్టుకుంటే ఇంత మీకు డబ్బు ఇస్తాం, ఈ వ్యక్తులు ఎక్కడ కదలికలు ఉన్నాయో మాకు ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇస్తే కనుక ఏం చేస్తాం? వాళ్ళకి డబ్బు ఇస్తాం. నిజామాబాద్ జిల్లాలో కూడా ఎక్కువ ఉండే ఆ రోజుల్లో. హల్లెలూయా. అంటే అందరి దృష్టి ఎవరిపైన ఉంది? వారిపైనే ఉంది. మిగతా వారిపైన అంత దృష్టి పెడతారా గవర్నమెంట్? పోలీసులు పెడతారా? ప్రజలు కూడా పెడతారా దృష్టి? కానీ ఎవరైనా ఆ గుంపులో జైన్ అయిన వారు ఉంటే కనుక, దానికి సన్నిహితంగా దగ్గరున్న వారు ఉంటే ఏం చేస్తారు? అందరి దృష్టి వారి మీదనే పడేది. సైతానికి దృష్టి అందరి మీద పడదు, అందరి సేవకుల మీద పడదు సైతాన్ దృష్టి, అన్ని సంఘాల మీద కూడా పడదు. ఎవరు అపోస్తుల ఉపదేశానికి, ఎవరు సత్యమైన వాక్యమునకు, దేవుడిచ్చిన వాక్యానికి ఎవరైతే ఉన్నది ఉన్నట్టుగా లోబడి కష్టపడి అభ్యాసం చేసుకుంటూ ఇది నాతో కావట్లేదని దేవుడు నడిపించాలని ఎవరైతే ప్రయాసపడి అభ్యాసం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారో వాడిని టార్గెట్ చేస్తాడు సైతాను. వాడికి నెమ్మది ఉంచాడు సైతాను. బయట నుంచో లోపల నుంచో ఎక్కడి నుంచో ఒకది ఇక్కడ బాధ కలగజేస్తూ ఉంటాడు. ఇది కనబడే పోరాటం కాదు, కనబడకుండా జరిగే పోరాటం. దీన్ని బైబిల్ ప్రకారంగా ఏమంటారంటే దీన్ని ఆత్మీయ యుద్ధం అంటారు. హల్లెలూయా. వీరిని సరైన మార్గంలో పరలోకం తీసుకుపోవాలని వీరికి బోధిస్తూ ఉంటే వారి ఆలోచన ఇంకోది ఇక్కడ పోతూ ఉంటుంది. హల్లెలూయా. వారు నిలబెట్టడం ప్రయత్నం చేస్తుంటే వీడు జారిపోవడం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయ్యా అటు కావాలంటే వీడు ఇటు పోతాడు అన్నట్టు. అంటే వీడిని నమ్మకంటే వాడిని నమ్ముతాడు. ఇదంతా సైతానిక మోసము కాదా? ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు యోబు గురించి అడుగుతున్నాడు సైతాన్తో. యోబు గురించి ఆలోచించితివా? యోబు ఎలాంటి వాడంటే తెలుసా? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులు కాదు, పాస్టర్ కాదు ఈయన గురించి సాక్ష్యం ఇచ్చేది ఎవరు? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ వాక్యం చదువుకుందాం, చూడండి. రెండవ అధ్యాయంలో 3వ వచనం చదవండి. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించి 8వ వచనం చదవండి. అలాగే లైన్లో 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది దేవుని బిడ్డల యొక్క లక్షణం, దేవుడి యొక్క స్వభావం, గుణం ఇదై ఉండాలి. యోబు విషయంలో దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు దేవుడు? సైతాన్తో. సైతానా, నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించావా? నా యోబు ఎలాంటి వాడు తెలుసా? నా దాసుడు ఎలాంటి వాడు తెలుసా? అతడు యథార్థవంతుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. న్యాయవంతుడునై ఉన్నాడు. ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి చెడుతనమును విసర్జించిన వాడు. ఈ 4 స్వభావాలు ఉన్నాయి. ఈయన మాట ఎవరు? యథార్థవంతుడు. దేవుడు ఎలా పుట్టించట మనుషులందరినీ? యథార్థవంతులు పుట్టినట. దేవుడు అందరినీ యథార్థవంతులు పుట్టిస్తే ఆ యథార్థత పోగొట్టుకోకుండా కాపాడుకున్నవాడు ఎవరంటే యోబు.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యథార్థత పోగొట్టుకుని నువ్వు ఎంత సేవ చేసినా, ఎంత భక్తి చేసినా, ఎంత నువ్వు పెద్ద వ్యక్తి అయినా అంత ఉట్టిదే. నీ సంగతి దేవుని దగ్గర ఏం పని చేయదు, పప్పు ఉడుకోదు. నువ్వెవడో పోరా నాకు తెలియదు అంటాడు యేసయ్య. లాస్ట్ ఈ రోజు అన్నాడు. ఏ రోజు అంటాడు? లాస్ట్ రోజు. ప్రభువా నీ నామములో సేవ చేయలేదా? నీ నామములో అద్భుతం చేయలేదా? నీ ప్రార్థించే రోగాలు పోలేవా? నీ వాక్యం ప్రకటించలేదా? నీ చర్చి పోలేదా? డబ్బు ఇవ్వలేదా? సంధి ఇవ్వలేదా? అన్ని చేశాను ప్రభువా, సంఘాలు కూడా కట్టాను, చర్చిలు కూడా కట్టేశాను నేను. దేవుడు అంటాడు, అక్రమం చేయువాడా నీవెవడవో నేను ఎరగను, ఇక్కడి నుంచి పో. నేను దేవుడు త్రోసేసే పరిస్థితి నీ బ్రతుకులు ఉన్న తర్వాత నువ్వెన్ని దేవుడి పేరిట చేస్తే ప్రయోజనం ఏముంది? ఏం ప్రయోజనం ఉంది? అమ్మో చేసిన కార్యాలు చూస్తారు మనుషులందరూ. అమ్మో పెద్ద సేవ చేస్తున్నాడు, అమ్మో మంచి సంఘాలు కట్టిండు, పెద్ద బిల్డింగ్లు కట్టిండు, ఆ బిల్డింగ్ అయితే చల్లగా ఉంది, మంచిగా ఉంది, అన్ని కౌంటర్లు ఉన్నాయి. అదిగా చూసే దేవుడు. నీలో యథార్థత ఉన్నదా? దేవుని యొక్క చిత్తానికి చావైనా బ్రతికైనా లోబడే మనసు నీకుందని దేవుడు అది చూస్తాడు. యోబు జీవితంలో మామూలు వ్యక్తి కాదు. యోబు తూర్పు దేశంలో ధనవంతుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 1000 ఒంటెలు ఉన్నాయి, 1000 ఎద్దులు ఉన్నాయి, 1000 గాడిదలు ఉన్నాయి, 1000 గొర్రెలు ఉన్నాయి, ఎంతో 1000 మంది 100 మంది జీతగాళ్ళు ఉన్నారు ఆయనకు. ఆయన తూర్పు దేశాల్లో గొప్ప ధనవంతుడు ఆ రోజుల్లో. అలాంటి ధనవంతుడు గర్వంతో లేడు, అత్యంతో లేడు. ఎలా ఉన్నాడు ఆయన దేవునిలో? యథార్థవంతుడు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈయన ముసలోడు కాదు, మళ్ళా ముసలోడు అయిన తర్వాత యథార్థవంతుడు ఉన్నాడేమో అనుకోద్దు యోబు గురించి. ఈయన యవనస్తుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అబ్రహాము కూడా దేవునికి భయపడేవాడని మనం పోయిన ఆదివారం చదువుకున్నాం. అబ్రహాం ఎవరంట? దేవునికి భయపడేవాడంట. ఈయనెవరు? దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, నీతిమంతుడు, న్యాయవంతుడు. అంటే దేవుడు అంటే భయపడుతున్నాడు, మళ్ళీ పాపాన్ని విసర్జిస్తున్నాడు, చెడును దూరం చేస్తున్నాడు, చెడును చి అని అంటున్నాడు ఆయన, పాపాన్ని విసర్జిస్తున్నాడు ఆయన. దేవుడు అంటే భయపడుతున్నాడు. ఎటు చూడాలనో ఇటు చూడొద్దో తన కళ్ళకు భయం పెట్టుకుంటున్నాడు. నేను ఇక్కడ నిలబడ్డాను కదా, నా దగ్గర ఎవరు మనుషులు లేరు, నన్ను చూసేవారు నాకు పరిచయం ఉన్నవారు ఎవరు లేరు కదా అని భయం లేకుండా జీవించే వ్యక్తి కాడు యోబు. నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని, నా నోటి మాటతో కూడా నేను పాపం చేయలేదంటాడు. ఈయన క్రొత్త నిబంధనకు ధీటైన భక్తుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈయన పాత నిబంధనలో ఉన్న క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తును యథార్థంగా సేవిస్తున్న ఒక భక్తుడు, దైవ నియమానికి యథార్థంగా సమర్పించుకున్న వ్యక్తి. హల్లెలూయా. హల్లెలూయా. సైతాన్ అంటాడు, సరే మంచిదే, యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగినవాడు, చెడుతనమును విసర్జించినవాడు, బాగుంది, నేను కూడా ఒప్పుకుంటున్నా. మీరే కాదు యేసయ్య, హల్లెలూయా, మీరే కాదు ప్రభువా, నేను కూడా ఒప్పుకుంటున్నాను అంటున్నాడు. ఎవరు? సైతాను. నాకు కూడా తెలుసు ఆయన సంగతి, ఆయన ఎవరు నాకు కూడా తెలుసు. కానీ ఒకటి, ఇంత యథార్థంగా బ్రతున్నాడంటే, ఇంత న్యాయం పాటిస్తున్నాడంటే, ఇంత భయభక్తులు కలిగి ఉన్నాడంటే నీ ఎడల, ఇంత చెడుతను విసర్జిస్తున్నాడంటే కారణం ఏంటి తెలుసా? నువ్వు ఆయనకు అన్నిటికీ సంపదకు, పశువులకు, మందలకు నువ్వు కంచె వేశావు గనుక అందుకే నీ కృతజ్ఞుడై ఉన్నాడు. ఒకరు ఇది అంతా తీసేసి నీ కృతజ్ఞుడై ఉంటాడా? ఇక్కడ గమనించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొందరికి దేవుడు అన్ని ఇస్తే హల్లెలూయా, దేవుని స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, మమ్మల్ని దేవుడు ఆశీర్వదించడు అంటారు. ఏం లేవు అనకేమంటారు? దేవుడు ఎందుకో మా మీద ప్రేమ చూపించట్లేదు, దేవుడు మమ్మల్ని చూడట్లేదు, ఆయన దృష్టి తప్పించుకున్నాడు, ఆయన చూపు మా మీద లేదు, మా పిల్లల మీద లేదు, మా జాబుల మీద లేదు, మేము బాగలేము అని నేర్చుకోవడం కూర్చుంటారు. ఎవరు వాళ్ళు? చర్చికి వస్తుంది. ఎవరు భక్తులు అసలు?
సైతాన్ తెలుసు, అరే నేను దేవుడు మంచిగా చూస్తుండే కనుక బాగున్నవారు భక్తి చెప్తున్నావు అంటాడు. ఇప్పుడు అంటలేడా యోబుతో? యోబు గురించి మాట్లాడుతుండలేదు, దేవుడితో మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు ఎక్కువ ఎవరున్నారు? అన్ని హాయిగా అన్ని ఆశలు దొరికితే మంచి భక్తిస్తులు ఉన్నారు. ఉద్యోగం ముడిపోని నీ భక్తి అంటే తెలిసిపోద్ది అప్పుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ పొలం అంతా ఒక పంట వండకపోని అప్పుడేంటో పరిస్థితి తెలిసిపోద్ది. నీ కొడుకు ఏదైనా రోగం రాని అప్పుడేం తెలిసిపోద్ది పరిస్థితి. అప్పుడేమంటారు? దేవుడి మీ ప్రేమ ఉంటుందా? దేవుడికి తెలుసు, శ్రమ అయినా, హింస అయినా, కరువైనా, ఖడ్గమైనా, బాధ అయినా, ఏ పరిస్థితులు వచ్చినా యోబు నన్ను రుచి చూచిన వాడు గనక కదలడు. హల్లెలూయా. అది దేవుడు తన హృదయాంతరంగాన్ని పరిశోధించు దేవుడు, పరీక్షించు దేవుడు, చూసే దేవుడు యోబు హృదయం ఎలాంటిదో చూశాడు. చూసి ధైర్యంతో దేవుడు సైతంతో సవాల్ విసిరాడు. అవునా, నేను ప్రేమిస్తే నేను ఆశ్రయిస్తేనే యోబు అంత భక్తి అనుకుంటున్నావా? లేదు లేదు. హల్లెలూయా. అతని ప్రాణం మాత్రం ముట్టకూడదు నువ్వు. అతని ఆస్తిని కావచ్చు, తన పశు మందలు కావచ్చు, ఏవైనా ముట్టుకో, తన పిల్లలు కావచ్చు, కుటుంబం కావచ్చు, అతన్ని మాత్రం ముట్టవద్దు పో అన్నాడు. సరే వెళ్తా. ఏం ముట్టడానికి వెళ్ళేటప్పుడు సైతాను ఒంటెలను వచ్చి దొంగలు తీసుకొని వెళ్ళిపోయారు. ఒక దేశం నుంచి వచ్చి ప్రజలు ఏం చేశారు? ఆయన పశు సంపద అంతా ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. గొర్రెలు తీసుకొని పోయిండ్రు. మాటికి ఒక సేవకుడు వస్తున్నాడు. అయ్యా నేను ఒక్కొని మిగిలి వచ్చాను, నేను ఒక్కొని తప్పించుకొని వచ్చాను నీ దగ్గరికి. ఇదిగో మన ఆస్తి అంతా కూడా ఒంటెలను కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఇగో గొర్రెలు తీసుకొని పోయాడు. ఇంకో వ్యక్తి వచ్చాడు. ఇట్లా 3 సేవకుల వరకు వచ్చారు ఆయన దగ్గరికి. యోబు ఇంచ్ కదలట్లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆస్తి అంతా పోయిందయ్యా, ఇదిగో నేను ఒక్కొని మిగిలి పరిగెత్తుకుని వచ్చాను, ఇదిగో మన ఆస్తి అంత ఇట్లా అయిపోయింది. ఇంకొకటి వచ్చాడు లాస్ట్కి. నీ కుమారులు 7 కదా, నీ కూతుర్లు 3 కదా, వీళ్ళందరూ కలిసి అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్న వాళ్ళతో కలిసి వాళ్ళు విందు చేసుకుంటున్నారు. ఒక ఇంటిలో సుడిగాలి వచ్చి ఆ ఇల్లంతా కూలిపోయి ఆ ఇంట్లో నీ పిల్లలందరూ చనిపోయారు. ఇంకో వ్యక్తి వచ్చి చెప్పేశాడు. చెప్పగానే ఏమేమంటున్నాడు చూడండి. 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికంటే ఎక్కడికి? దేవుని దగ్గర తిరిగి పోతాను, తిరిగి వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది యథార్థత అంటే. ప్రైజ్ ద లార్డ్. ఇందులో యథార్థత ఉందా లేదా? ఎవరి కొరకు? తన బంధువుల కొరకు యథార్థత ఉందా? కొందరు బంధువుల కొరకు యథార్థత చూపిస్తారు, వాళ్ళ ఇంటిలో కొరకు యథార్థత చూపిస్తారు. మా ఇల్లు, మా బంధువులు, నా రక్త సంబంధులు, నా వారు. ఎవరెవరంట? నా వాళ్ళు. ఆహా, బాగా యథార్థత ఉంది నీకు వీరందరి విషయంలో. కానీ వీరందరికంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు, నిన్ను ప్రేమించి నీ కుటుంబాన్ని కాపాడుతున్న దేవుడు, నీ రాకపోకల యందు నీ ప్రయాణంలో కృప చూపుతూ కాపాడుతూ వస్తున్న దేవుణ్ణి నువ్వెంత కృతజ్ఞుడు అయినావు. దేవానికి వందనాలు, స్తోత్రములని ఆదివారం దేవుని దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి ఆయనలో మోకరించి, దేవా ఈ రోజు వరకు నువ్వు కాపాడబోయే వారమంతా నేను ఎంతో ప్రయాణాలు చేశాను, రోడ్ల మీద తిరిగాను, ప్రజల మధ్యలో తిరిగాను, వాహనాల మధ్యలో తిరిగాను, ఒక్క వాహనం కూడా నన్ను ముట్టుకోకుండా అంటుకోకుండా ఇంత క్షేమంగా నేను తిరిగి వచ్చాను. ఈ రోజు వరకునని ప్రభువా నన్ను క్షమించు, నా పాపం ఏమైనా ఉందేమో ప్రభువా, ఇక్కడ నా బతుకు సరి చేసుకోవడానికి చర్చకొచ్చానయ్యా. హల్లెలూయా. ప్రభువా నువ్వు ఇంతవరకు బ్రతికించినందుకు దేవానికి స్తోత్రము. ఇంతకంటే ఎక్కువ నీకు యథార్థంగా బ్రతకడానికి కృపనివ్వు, వాక్యం విని యథార్థంగా ఉండడానికి కృపనివ్వు అని దేవస్థంలో తల దించుకొని మాట్లాడుతున్నావు. వచ్చి
ఇది కృతజ్ఞత హృదయం కలిగిన వారు. ఇలాంటి వారు యథార్థమైన హృదయం కలిగిన వారు. దేవానికి వందనాలు ఇంతవరకు ఉన్నానంటే అని చెప్పిన వారు యథార్థవంతులు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యోబు ఏం చేస్తున్నాడు? దేవుని స్తుతిస్తున్నాడా లేకుంటే ఏడుస్తున్నాడా? అలాంటి హృదయం, అంత యథార్థమైన హృదయం అంత గట్టిగా ఉంది దేవుని ఎడలంటే ఈయన ఎలా ఉండుంటాడు దేవుడితో? దూరం ఉండుంటాడా, దగ్గర ఉండుంటాడా? చాలా దగ్గర. అబ్రాహాం వలె దేవుడితో సహవాసం చేసి ఉంటాడు. హల్లెలూయా. బలహీనతలు ఉండొచ్చు. అబ్రాహాంలో ఉంది బలహీనత, యోబులో కూడా ఉంది బలహీనత. లేదా నేను చెప్పట్లేదు, మనుషులే. కానీ హృదయంలో దేవుని చిత్తం చేయడానికి తహతహలాడే వ్యక్తులు, దేవుని చిత్తం నాలో జరగాలని దాని కొరకు ఎదురు చూసేవారు. ఎవరు చేసినా, నాకంటే గొప్ప వాళ్ళు దేవుని చిత్తం చేసినా చేయకపోయినా, నాకు నేర్పిన వారే కావచ్చు, నాకు బోధించిన వారే కావచ్చు, దేవుని చిత్తం చేసినా చేయకపోయినా నా మట్టుకైతే నేను ప్రభు కొరకు నిలబడతానే రోషం, పట్టుదల ఎవరైనా ఉంటే గనక వారు దేవుని సైడ్ వచ్చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని వైపు వచ్చి నిలబడతారు వాళ్ళు. పాస్టర్ల వెనకాల నిలబడరు, వీళ్ళు సంఘాల వెనకాల నిలబడరు, దేవుడి వెనకాల వచ్చి నిలబడతారు. ఆ దేవుడి వెనకాల ఏమన్నా ఉంటే గనక సేవకుడు వారి వెనకాల ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సైతాన్ ఎన్నో రకాలుగా శోధించిన, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టిన దేవుని స్తుతిస్తున్నాడు. మళ్ళా సిగ్గుతో సైతాన్ మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చాడు. యోబు గురించి ఆలోచిస్తేవా? హల్లెలూయా. యోబు గురించి నీకు అర్థమైందా అంటే అర్థమైంది అన్నాడు మెత్తగా. ఫస్ట్ టైం గట్టిగా అన్నాడు, ఇప్పుడు ఏమన్నాడు? అర్థమైంది అన్నాడు, మెల్లగా అంటున్నాడు. ఇప్పుడు అతని శరీరం మాత్రం ముడితే, అతని ఆరోగ్యం చెడగొడితే అప్పుడు దేవుడిని దూషించి నీ నామాన్ని ఖచ్చితంగా దూషిస్తాడు. సరే, అది కూడా అవకాశం ఇస్తాను. అతని శరీరం ముట్టడానికి నీకు అధికారం ఇస్తున్నా, ఆత్మను మాత్రం, ప్రాణం మాత్రం ముట్టకూడదు అన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడికి ఎంత నమ్మకమో యోబు గురించి ఉందో ఆ విచిత్రం అంత ఆ విషయం అంతా చూస్తుంటే, హల్లెలూయా. యేసయ్యా, నేను ఘోరంత దగ్గర కూడా నమ్మకంగా ఉండలేకపోతున్నాను నీ దగ్గర, చిన్న దగ్గర కూడా నేను నమ్మకం ఉండలేకపోతే, దౌర్భాగ్యుని, నేను దౌర్భాగ్యురాల్ని, కొంచెం నమ్మకం ఉండలేకపోతున్నా నీ దగ్గర. కానీ యోబు శరీరమును నీకు అప్పగిస్తున్న సైతానా, ఆ శరీరం నువ్వు ఎంత రోగం తీసుకొచ్చి పెట్టినా, ఎంత బాధలు పెట్టినా, నా యోబు మాత్రం నన్నే ఒప్పుకుంటాను, అంత నమ్మకత్వం నీ దగ్గర పొందుకున్నాడు. యోబు అంటే యోబు మామూలు వ్యక్తా? హల్లెలూయా. మామూలు విశ్వాసం కలిగిన వ్యక్తి, మామూలు సమర్పణ కలిగిన వ్యక్తి. ఆ సమర్పణ, ఘోరంత సమర్పణ నీకుందా? ఆ ఘోరంత సమర్పణ, అర్పణ జీవితం, ఒక తెగింపు నీకు ఉందా? హల్లెలూయా. ఇలాంటి వారితో పోల్చుకోవాలండి. బలహీనలతో పోల్చుకొని నేను కూడా బలహీనరాలను అవుతా, ఆయనలాగానే, ఈయనలాగానే, ఆమెలాగానే నేను కూడా అవుతాను కాదు. వాడు కానీ దరిద్రుడు ఇంకేటన పోని. హల్లెలూయా. నాకు ఇయ్యబడుతున్న వాక్యం నేను నమ్మకస్తురాలుగా ఉంటాను. నేను దేవుడిచ్చే వాక్యం అంటే నేను యథార్థవంతులకు బ్రతకాలని కోరుకుంటున్నా. దేవుని యొక్క యథార్థంగా సేవ చేసే వ్యక్తులతో నేను ఏమైనా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్న వాళ్ళ దగ్గర దిగడానికి. ఈ సమర్పణ నీకు ఉండాలి. కానీ పనికిమాలినోడు ఎవరో వచ్చి ఏదో విషయం చెప్తుంటే విని కూడా కూర్చుంటావా? స్టాప్. ఇది కాదు నా జీవితంలో. ఇది తినడానికి నేను దేవుని దగ్గర రాలేదు. నన్ను దేవుడి గురించి ఎందుకు కొరకు కాదు, ఆ రాజ్యం కొరకు నన్ను పిలిచాడు. అక్కడ ఎలా ఉండాలని నేను తయారు కావాలి ఇప్పుడు ఫస్ట్. అది ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను ముందే చెప్పాను, సైతాను దేవుని దగ్గరికి వచ్చాడు, యోబు దగ్గరికి వచ్చాడు, ఇంకా యోబు సంపద దగ్గరికి వచ్చాడు, యోబు జీతగాల దగ్గరికి కూడా వచ్చాడు. సైతాన్ ఇంకెక్కడికి వస్తాడు? మన దగ్గర కూడా వస్తాడు. ఎవరి దగ్గరికి వస్తాడు? మా దగ్గర కూడా వస్తాడు. లేదా నువ్వంటే పెద్ద పొడగా, నువ్వంటే పెద్ద ఇదా, నువ్వు పెద్ద గొప్పనా? నువ్వు ఏసే దగ్గరికి వచ్చాడు కదా.
హల్లెలూయా. సైతాన్ అందరి దగ్గర తిరుగుతున్నాడని పేతురే చెప్తున్నాడు. మనం ఎలా ఉండాలి? దేవునిలో యథార్థవంతులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక శరీరం అంతా కూడా రాచపుండ్లు, తల మొదలుకున్న అరకాల వరకు బట్టలు నిప్పేసేసాడు. ఇక ఏదో ఇక్కడ వరకు ఉంచుకున్నాడేమో, గోనె సంచి కట్టుకున్నాడు, ఎంటికలు గొరిగించుకున్నాడు, ఇక బూడిద పోసుకున్నాడు, చిల్ల పెంకు తీసుకుని ఒకటి ఇక గిక్కొట్టు కూర్చుంటున్నాడు. ఎవరిని ఏమనట్లేదు. హల్లెలూయా. మౌనం పాటిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్నేహితులు వచ్చి దూరం నిలబడి ఏడ్చి 7 రోజులు ఉపవాసం చేశారు. ఆయన గురించి అంగలార్చారు. 7 రోజులు ఉపవాసం ఉండి, నువ్వేమన్నా చేసేమో యోబు గుర్తు తెచ్చుకో, ఏదన్నా దేవుని దగ్గర పొరపాటు చేసేమో గుర్తు తెచ్చుకొని అంటున్నారు. అయ్యా నేను ఏ పొరపాటు చేయలేదు. హల్లెలూయా. దేవుడే నన్ను శిక్షిస్తున్నాడేమో, దేవుడే నన్ను బాధ పెడుతున్నాడేమో అని ఏడుస్తున్నాడు. మరి భార్య ఉన్నదిగా మంచిగానే, భార్య వచ్చాను ఏం చేయాలా? అంత పెద్ద భక్తుడికి భార్య ఉందంటేనే ఆయన భక్తి అంతా ఈమె చూసుకుంటూ వచ్చింది కదా, ఈమెం చేయాలా? ఆయనకి ఎంకరేజ్ చేయాలా వద్దా? ఏం చేస్తుంది వచ్చి? ఆయనకి లేని బాధ నీకెందుకు ఎందుకు వచ్చిందమ్మా బాధ? హల్లెలూయా. ఆయనకి లేని కష్టము నీకెందుకు వచ్చింది కష్టము? ఆయన బాధపడుతున్నాడు కదా నిద్రలేక, ఆయన బాధపడుతున్నాడు కదా దాహం వేస్తూ, ఆయన బాధపడుకున్న నొప్పులతో బాధలతో, మరి నీకు వచ్చింది ఏముంది అసలు? ఆమెకేం రాలేదు కానీ సైతాన్ ఆమె దగ్గరికి వచ్చింది. వీడిట్లో కూడా దేవుని దూషించే ప్రయత్నం చేయట్లే. ఇప్పుడు ఎవరి దగ్గర ఎవరు దూరాలా? ఇప్పుడు సైతాను వాడు అనుకున్నాడు. ఎవరిలో వాళ్ళు ఇప్పుడు ఎవడి మాట వినకున్నా భార్య మాట వింటాడు ఎవడైనా. ఎందుకంటే అవ్వనేనే అయ్యనేనే. ఎవరు? ఆదం ఏం చేశాడు? అవ్వ మాటినాడు. ఇప్పుడు వరకు గదే బతుకుంది పరిస్థితి. హల్లెలూయా. కొందరు మొండోలు వినారు. దేవుని చిత్తం దగ్గర మొండిగా ఉండాలి, అక్కడ వినొద్దు. దేవుని చిత్తం వ్యతిరేకంగా ఎవరైనా చెప్తే కనుక, భార్య చెప్పిన వేరే దగ్గర కనుక మంచి పద్ధతులు చెప్తే, మంచి ఆహారం తినండి, మంచి బ్రతకండి అని చెప్తే వినాలి, తప్పేం కాదు. హల్లెలూయా. హల్లెలూయా. యోబు భార్యలో ఎవరు దూరారు? సైతాన్ దూరేమంటుంది? ఇక తీసుకొచ్చింది ఎవరి దగ్గరికి? పో యోబు దగ్గరికి వెళ్ళు, ఆయన ఎక్కడ కూర్చుండే, ఇల్లు వదిలిపెట్టి ఎక్కడ కూర్చుండగా వాడికి పో, తీసుకొచ్చేసింది. ఇక పోయింది, కోపంతో వచ్చింది. అప్పుడుదా పాపం నెమ్మదిగా ఉంది. ఎవరు? యోబు భార్య. ఇక సైతం చూసిన తర్వాత కోపం వస్తుంది. ఇక యోబుని చూసిన కొద్దీ, ఏం భక్తి ఇది? ఎక్కడైనా భక్తి ఎందుకు? ఎవరైనా చేస్తున్నారు అసలు ఈ భక్తి? ఇట్లా ఉన్నారు మస్తు మంది భక్తులు ఉన్నారు, కానీ ఇట్లా చేసేవాళ్ళు ఉన్నారా? మస్తు మంది సేవ చేసేవాళ్ళు, కానీ ఇట్లా సేవ చేసేవాళ్ళు ఉన్నారా? ఒక ఆయన నాకు చాలా సన్నిహితమైన వ్యక్తి. ప్రభువులు కొత్తగా నేను చిన్నగా యవనస్తుడిగా ఉన్నప్పుడు అన్ని విషయాలు ప్రభు గురించి నేర్పిన ఒక టీచర్ గారు ఇప్పుడు బ్రతికున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన అన్నాడు, లాజరు నువ్వు ఖచ్చితమైన సేవ చేస్తే ఫస్ట్ నీకు శత్రువు అయ్యేది భార్యనే అన్నాడు. ఎవరంటే శత్రువు అయ్యేది? హల్లెలూయా. ఒకవేళ నీ భార్య మంచిదైతే కనుక నువ్వు ధన్యుడు, దేవునికి స్తోత్రం అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఆయన అన్ని ఆలోచించాడు అన్నట్టు, అనుభవించిన వ్యక్తి అన్నట్టు ఆయన. ఎవరు సహకరించాలంట? నువ్వు ఇంత ఖచ్చితమైన సేవ చేయాలంటే నీకు ఎవరు సహకరించాలి? ఫస్ట్ నీ భార్య సహకరించాలి. మరి యోబుకు భార్య సహకరించడానికి ఉందా? మరి యోబు భార్యకు అనుభవం లేదా? దేవుడు చేసిన కార్యాలు చూడలేదు ఆమె? దేవుడు చేసిన ఆశీర్వాదం చూడలేదు కల్లారా? ఎంత ఐశ్వర్యం, ఎంత గొప్పగా దేవుడు దీవించాడో ఆమె చూడలేదు? రోజు చూసింది. కానీ సైతాను ఆమెలో దూరి ఆమెలో నుంచి మాట్లాడుతున్నాడు. సైతాన్ ఏం కోరుకుంటో తెలుసా? ఫస్ట్ ఆ వాక్యం చూద్దాం. రెండవ అధ్యాయంలో 8వ వచనం చదవండి. 8-9 వచనాలు చదవండి. అతడు ఒళ్ళు గోక్కొనుటకై చిల్లా పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలక
యథార్థతను వదులక ఉంటావా? దేవుణ్ణి దూషించి మరణము అయిపో అని చెప్పి. యథార్థంగా యోబు భార్య మాట్లాడితే ఇదొక పదం ఉచ్చరించేది కాదేమో, ఏది దూషించని పదం. కానీ ఎవరు దూరేమో లోపల? సైతానిక ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసా? నువ్వు దేవుని దూషించాలా. ఏంటి? నువ్వు దేవుని దూషిస్తే చాలు, వాడు సంతోషంగా ఉంటాడు. నువ్వు దేవుని మయంపరిస్తే వాడు ఏడుస్తాడు. నీవెవరివి? నీ కుటుంబాన్ని బట్టి దేవుని దూషిస్తున్నావా, దేవుని మహిమపరుస్తున్నావా? నీ పిల్లలను బట్టి దేవుని దూషిస్తున్నావా, దేవుని మహిమపరుస్తున్నావా? నీకున్న పరిస్థితులు బట్టి దేవా స్తోత్రము, ఎట్లున్న పర్లే ప్రభువా. కీర్తనకారుడు అంటాడు, నన్ను దేవుడు శ్రమల పాలు చేశాడు కానీ మరణానికి అప్పగించలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నన్ను శ్రమల పాలు చేశాడు కానీ సావుకైతే అప్పగించలేదు, మరణానికైతే అప్పగించలేదు. దేవానికి స్తోత్రం అన్నాడు. ఆ మనసు ఉండాలా? చిన్న శ్రమ రాగానే, చిన్న గాలి రాగానే, చిన్న బాధ రాగానే, ఎవరు తిట్టగానే, ఎవరేమనగానే మెల్లగా ఆడికి వస్తారు, సున్న కాడికి వచ్చేస్తారు. గాలి కొట్టుకుపోయే భక్తి చేయొద్దు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ విశ్వాసం దృఢంగా ఉండాలి, నీ విశ్వాసం రాటు తేలాలి, నీ విశ్వాసం బాగా గట్టిపడాలి. హల్లెలూయా. విశ్వాసం ఎట్లా ఉండాలి? గాలి కొట్టుకుపోయి విశ్వాసం ఉండాలా? అన్నము లేకున్న 3 రోజులు ఉపవాసం ఉన్న పర్వాలేదు, 4వ రోజు నా దేవుడు అద్భుతం చేస్తాడనే విశ్వాసంతో నువ్వు సహించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 200 వచ్చిన చందా లేదంటే 3000 వచ్చినా ఏముండాలా? దేవుని స్తోత్రం అని చెప్పాలి. హల్లెలూయా. నీ ఇంట్లో డబ్బులు కొన్ని వచ్చినా ఎక్కువ వచ్చినా దేవునికి స్తోత్రం చెల్లించే మనసు నీకు ఉండాలి. సైతాను దూషించమంటాడు. నీకు డబ్బులు ఎదుగా దూషించు దేవుణ్ణి. దేవుడు ఏం చేస్తున్నాడని చెప్పు, మాకు దేవుడు ఏం చేసినా చెప్పు అని సైతాను వచ్చి నీ దగ్గర శోధిస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు యథార్థత వదిలిపెట్టాలా? ఏమన్నాడు? ఇంకా కింద చదవండి. సైతాను శోధకుడు, నిన్ను శోధిస్తాడు దేవునికి వ్యతిరేకంగా. యోబు అంటున్నాడు, అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలును అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనేను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటలతోనైనను పాపము చేయలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు చదివి వదిలిపెడతాం, పట్టించుకోరుగా. హల్లెలూయా. యోబు ఏం ప్రత్యుత్తరం ఇస్తున్నాడు భార్యకు? ఈ సైతాన్ గుండెల్లో బాణంతో పొడిచినట్టుగా ఉంది పరిస్థితి. సైతాన్ పక్కెంపడి నిలబడి ఉంటాడు, యోబు భార్య పక్కెంపడి మాట్లాడు, నేను చూస్తే ఏమంటాడు చూద్దాం. పరీక్షించడానికి వచ్చా నేను, శోధించడానికి వచ్చా నేను, దేవుని దూషించాలనుకుంటున్నా నేను అని సైతాను యోబు భార్యతో మాట్లాడిస్తుంటే యోబు సైతాన్ను పొడిచినట్టుగా యథార్థమైన మాటలు పలుకుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తన నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు. నోరు ఉంది కదా, నాకు నోరు ఉంది కదా, దీన్ని ఎవరు కట్టేయలేరు కదా అని ఇష్టం భార్యతో, పిల్లలతో, కుమార్తెతో, బిడ్డతో కావచ్చు, లేదు తల్లితో కావచ్చు, తండ్రితో కావచ్చు, ఇష్టాసనం మాట్లాడడానికి జాగ్రత్త. నువ్వు నోరుంది కదా అని ఇష్టం మాట్లాడు తల్లితో, నోరుందిగా మాట్లాడి ఇష్టం మాట్లాడు బిడ్డతో. నీవెవరో గుర్తించు ఫస్ట్. నోరుందిగా అని చెప్పి ఇష్టం మాట్లాడిస్తారు భార్యతోని, భర్తను మాట్లాడేస్తారు ఇష్టం ఉన్నట్టు. వీళ్ళు దేవుని ఎందుకు భయభక్తులు ఉన్నారు వీరికి? యథార్థ ఉంచుకున్నలో పోగొట్టుకున్నవారు వీళ్ళు. ఎవరో కావచ్చు నీ దగ్గర జాగ్రత్త. నీకు భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బిడ్డ కావచ్చు, నీ తల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు. నువ్వు దేవుని బిడ్డవాడిని నీ హృదయంలో కనుక రాసి పెట్టుకుని ఉంటే కనుక నీ ముందున్న ఎవరైనా ఉండొచ్చు, చిన్నవారో పెద్దవాడు ఉండొచ్చు, జాగ్రత్త పడతావు నీ నోటి విషయంలో. హల్లెలూయా.
మేలులే అనుభవించుదాం ఆ దేవుని నుంచి. హల్లెలూయా. కీడు అనుభవించకూడదా? అన్ని ఆశీర్వదిస్తేనే దేవుని మహిమపరిచి దేవుని సేవించి దేవుని యొక్క భక్తురాలుగా భక్తులుగా ఉందామా మనం? ఈ శ్రమల్లో, ఈ కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు యథార్థత ఉండకూడదా? మనం ఉండొద్దట్లా అని భార్య కాబట్టి మనమని మాట్లాడుతున్నాడు యోబు. ప్రైజ్ ద లార్డ్. అతడు గురించి రచయిత రాశాడు. ఎవరు రాశారో? హల్లెలూయా. ఈ సంగతుల విషయమై నోటి మాటతో కూడా పాపము చేయలేదు. అలాంటి పరిస్థితులు భార్య వచ్చంటే మా భార్యనే కదా ఎడాపెడ తిట్టేస్తానని అనుకుంటారుగా కొందరు. వేరులో వస్తే పో నీకేం అర్థం కాదు నా భక్తి గురించి కానీ పో అనడానికి వచ్చానని అంటాడు. జర్ర కోపడతాడు కదా. భార్య వచ్చానదనుకో అప్పుడు ఏమంటాడు? బిడ్డ కంటే ఎక్కువ తిట్టవచ్చు, బిడ్డ తిట్ట కంటే ఎక్కువ తిట్టవచ్చు, కొడుకు తిట్ల కంటే ఎక్కువ తిట్టవచ్చు అనుకుని ఇష్టానుసారి తిట్టేస్తాడా? తిట్టేస్తాడు లేదా? అయినా మరి ఎలా ఉన్నాడు యోబు? నోటి మాటతో కూడా. హల్లెలూయా. ఇలాంటి విషయాలు పట్టుకోవాలి గట్టిగా. నువ్వు ఏవో పట్టుకుంటా పనికి మాల విషయాలన్నీ. ఈ విషయాలు పట్టుకోవు నువ్వు గట్టిగా. ఎవరు? నా కిరీటం కదా మా భర్త అంటే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మా భార్య అంటే నాకు సహకారి కదా. క్రీస్తుకు సంఘానికి ఉన్న మర్మాన్ని అపోస్తలుడైన పౌలు ఎపిస్పత్రులు చెప్పాడుగా స్పష్టంగా. ప్రభువు సంఘాన్ని అలా ప్రేమిస్తుంటే, సంఘమతిని అంతగా ఇష్టపడుతుంటే, నేను నా భార్య నన్ను అన్నది ఇలాగూ ఉండాలి, గౌరవించుకున్నది ఆలోచన మనకు ఉండకూడదా? భర్తకైనా ఉండొద్దా? భార్యకైనా ఉండకూడదా? కుటుంబంలో తల్లికైనా ఉండొద్దా? బిడ్డకైనా ఉండకూడదా? ఈ విలువలు మర్చిపోయి ఇష్టాసర బ్రతికి వారు కుటుంబం నెమ్మదిని కూడా బ్రతున్నారు ఈరోజు చాలామంది. ఎందుకు? ఈ ఆజ్ఞ వారు లోపల లేవు, వాళ్ళ హృదయంలో లేవు, వారి కుటుంబం లేవు. ఈ వాక్యాలు ఇవి నిలుపుకున్న ప్రతి వ్యక్తి నోరు మూయబడుతుంది అంతే. భయం లేకుండా, భక్తి లేకుండా మాట్లాడరు వాళ్ళు. నేనెవరినో గుర్తించి మాట్లాడతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా హద్దు ఎక్కడ వరకు ఉంది? నేను మాట ఎక్కడి వరకు మాట్లాడాలి? ఇది కూడా ఆలోచన లేకుండా భక్తి చేస్తున్నావు. ఎందుకు ఇస్తున్నావు భక్తి? హల్లెలూయా. ఇక యోబు యొక్క సమర్పణ లాస్ట్గా ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఆ వాక్యం చదివి మనం ముగించుకుందాం. 19వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం చూడండి. 19:25. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచి ఉంటాడని నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. ఆమేన్. నా మట్టుకు నేనే చూచెదను. హల్లెలూయా. మరెవరో కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. నా అంతరింద్రియములు ప్రైజ్ ద లార్డ్. చాలు. యోబు యొక్క నిరీక్షణ, హల్లెలూయా, యోబు యొక్క విశ్వాసము, యోబు యొక్క పవిత్రత, యోబు యొక్క సహనము, యోబు యొక్క భక్తి, యోబు యొక్క యథార్థత, యోబు యొక్క న్యాయము, నీతి ఎంత యథార్థమైందో ఈ వాక్యం మనం చూస్తున్నాం. ఇది నాకు నీకు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా? యోబు యొక్క సమర్పణ, త్యాగం, తీర్మానం, ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఏమంటున్నాడు? నా శరీరము షీకిపోయినా, హల్లెలూయా, నా ఆరోగ్యము అనారోగ్యంగా మారిపోయినా, నా జీవితం ఇక్కడ ముగించబడుతున్న పరిస్థితులకు వచ్చిన, ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత నేను ఎక్కడనో పోను, గాలి తిరగాను, నేను దయ్యంనై తిరగాను, నేను మూడదులు కూడబెట్టడానికి నాకు అవసరమే లేదు నా దగ్గరికి వచ్చి ఎవడు. హల్లెలూయా. నేను నేను వెళ్ళిపోతా బయటికి. హల్లెలూయా. ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతా, నేను సజీవుడనై నా శరీరంతో. హల్లెలూయా.
నేను నా కన్నులారా నా విమోచకుణ్ణి, నా తండ్రిని, నా సృష్టికర్తను నా కన్నులారా చూస్తాను. ఎవరు కాదు, నా మట్టుకు నేనే. నేను చూస్తాను, ఎవరు కాదు. ఎవరి గురించి నాకు అక్కర్లేదు, నేను చూస్తున్నా ప్రభును. ఎందుకంటే ఆ భక్తి, ఆయన కోరుకున్న చిత్తాన్ని నేను పూర్తి లోబడి కష్టపడి ఈ కృపలో నేను నిలిచి ఉండడానికి కృపనిచ్చాడు. నేను ఓర్చుకోవడానికి సహనంకు ఆయన కృపనిచ్చాడు. నేను నిలబడడానికి కృపనిచ్చాడు. భక్తి చేయడానికి కృపనిచ్చాడు. వీటన్నిటిలో ఓర్చుకోవడానికి కృపనిచ్చాడు నాకు. అందుకే నేను దేవునితో యుగయుగాలు ఉంటాను. ప్రైజ్ ద లార్డ్. ఇలాంటి నిరీక్షణ కలిగిన వాడై తన భక్తిని కొనసాగిస్తున్న యోబు, ఈ తీర్మానం కలిగిన వ్యక్తిని దేవుడు మరల తిరిగి ఆరోగ్యం ఇచ్చి, మళ్ళీ తిరిగి తన కుమార్తెలను కుమారులను ఇచ్చి, హల్లెలూయా, పోగొట్టుకున్న సంపద అంతా కూడా ఇచ్చి దేవుడు ఆయన రెండంతలుగా ఆశీర్వదించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యోబు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యథార్థమైన జీవితాన్ని కాపాడుకోవడం. దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుకు దూరంగా ఉన్నాడు, పాపానికి దూరంగా ఉన్నాడు, దేవుడికి దగ్గరగా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ప్రతికూల వాతావరణం వచ్చినా దేవుని వదిలిపెట్టలేదు. ప్రభువా, చిన్న కష్టం వస్తే నేను ఏడ్చుకుంటూ కూర్చోవద్దు, చిన్న బాధ వస్తే ఇది ఎందుకు వచ్చిందని ఆలోచించుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు. ప్రభువా, నీ తట్టే చూస్తాను, నా జీవితంలో మీ కార్యం జరిగించండి. ప్రభువా, నేను కదలవద్దు. యోబు కదలలేడు, స్థిరమైన బండ వలె ఉన్నాడు. ఆయన పునాది బండ మీద వేసుకున్నాడు. క్రీస్తుని బండ మీద వేసుకున్నాడు. ఆయన వాక్యంలో ఆయన పునాది వేసుకున్నాడు. వాక్యంలో ఆయన నిలిచి ఉన్నాడు, యథార్థవంతుడు అయినాడు. ప్రభువా, అలాంటి కృప నాకు కూడా కావాలి తండ్రి. ఇలాంటి కృపలో నేను కూడా నిలకడగా ఉండాలి. ప్రభు, యోబు లాంటి ఒక యథార్థమైన సమర్పణ సైతాన్ ఎదుట, మీ ఎదుట ప్రభువా యథార్థవంతుడై ఉన్నాడు. సైతాన్ యొక్క శోధనలో నిలిచి ఉన్నాడు. మీ పరీక్షలో నెగ్గి ఉన్నాడు ప్రభువా. మీ పరీక్షలో జయం పొందుకున్నాడు ప్రభువా. జయం పొందుకున్న ప్రతి వ్యక్తిని మీ రాజ్యంలో మీరు కూర్చోబెడుతున్నారు. జయించువాడు నాతో కూడా కూర్చోబెడుతున్నారు ప్రభువా. అవును ప్రభువా. తండ్రి, ఎందరో భక్తులు నా ముందు పెడుతున్నావు. ఇలాంటి వారి వలె మీరు జీవించాలంటున్నారు. ఇలాంటి వారు మీ కుటుంబంలో జీవించాలంటున్నావు. సమాజంలో జీవించాలి, సంఘంలో జీవించాలని మీరు కోరుచున్నారు ప్రభువా. ప్రభువా, ఇలాంటి జీవితమును నేను జీవించడానికి కృపనివ్వు ప్రభువా అని ప్రభుత్వంలో మనం